నేనిక్కడ ఎక్కువసేపు ఉండటం కూడా మంచిది కాదు. అందుకే మిమ్మల్ని బయట ఎక్కడైనా కలుస్తానంటున్నాను. చచ్చే ముందైనా నేనేంటో తెలుసుకున్నావు. చావరా, చావు. కలుద్దామని చెప్పి అతనే రాలేదేంటి? చా, ఐశ్వర్యం చూసుకోమని నర్సుకి చెప్పొచ్చాను. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. అసలు ఎవరి సుకుమార్? నన్ను కలిసి ఏదో విషయం చెప్పాలన్నారు, మరెందుకు రాలేదు? సుకుమార్ కార్ ఇక్కడే ఉందంటే సుకుమార్ నన్ను కలవడానికి పార్క్ వచ్చాడు అంటే నేనే చూసుకోలేదన్నమాట. ఎక్కడో వెయిట్ చేస్తుంటాడు. ఏంటి ఇక్కడేం చేస్తున్నారు? ఏమీ లేదు మేడం, యాక్సిడెంట్లో మా చేతులకి ఐరన్ ఊసలు గుచ్చుకున్నాయి. ట్రీట్మెంట్ కోసం వచ్చాం. నా దగ్గర ఎందుకురా దాయడం? ఏదైనా గొడవల్లో ఎవరైనా పొడిచారా? అదేం లేదు మేడం. సరే, జాగ్రత్తగా ఉండండి. అలాగే మేడం.
అమ్మా నువ్వేం బాధపడకమ్మా, నేను ఇప్పుడే వెళ్ళి ఈ విషయం వదినతో చెప్పొస్తాను. అయ్యో ఎంత పని జరిగింది భగవంతుడా, మాకు మళ్ళీ పరీక్ష పెట్టావా? ఇంతవరకు మేం పడిన కష్టాలు చాలవా? ఏంటయ్యా మాకి పరీక్ష? వదినా ఏమైంది సంధ్య? ఆ కంగారేంటి? ఆ చెమట్లేంటి? ఎక్కడి నుంచి వస్తున్నావు? కోర్టు నుంచి వస్తున్నాను వదినా. అన్నయ్య కేసు ఈరోజు వాయిదా కదా, కోర్టుకెళ్ళాను. ఏమైంది? అన్నయ్య కేసుని కొట్టేస్తారనుకుంటే అన్నయ్యకి ముఖ్యమైన సాక్షిగా నిలిచిన ప్రకాష్ జైల్లో ఎవరినో హత్య చేసి పారిపోయాడని అన్నయ్య బెయిల్ క్యాన్సిల్ చేశారు వదినా. అన్నయ్యని తిరిగి జైలుకు పంపమని తీర్పిచ్చేశారు. ఇప్పుడు అన్నయ్య జైలుకి వెళ్ళిపోయాడు వదినా. అవును, ఈ రోజు మీ అన్నయ్య కేసు వాయిదా ఉంది కదూ. ఐశ్వర్య విషయంలో పడి నేను ఆ విషయం గురించి మర్చిపోయాను. అయినా నేను అసలే యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నాను. ఏ క్షణంలోనైనా బెయిల్ క్యాన్సిల్ చేసి నన్ను అరెస్ట్ చేస్తారేమో అనుకున్నాను గాని మీ అన్నయ్య బెయిల్ క్యాన్సిల్ చేసి మీ అన్నయ్యని అరెస్ట్ చేయడం ఏంటి? సంధ్య, నువ్వేం టెన్షన్ పడుకో, నువ్వెంటికి వెళ్ళు. అత్తయ్య గారిని ధనుష్ని ఏమీ కంగారు పడొద్దని చెప్పు. అలాగే వదినా. సూర్యనారాయణ ప్రకాష్ సాక్ష్యంతో సంబంధం లేకుండా సూర్యనారాయణ నిర్దోషిగా బయటికి రావచ్చు. ప్రాసిక్యూషన్ లాయర్గా, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కోర్టుకి సూర్యనారాయణకి సహకరించాల్సిన మీరు ఇప్పుడు మాకు సహకరించారు. దాంతో పాపం సూర్యనారాయణ శాశ్వతంగా ఊసల్లెక్క పెట్టుకుంటున్నాడు. ఈ కేసు ఇంతకు ముందు సూర్యనారాయణ తరపున సీనియర్ లాయర్ శివన్నారాయణ వాదించారు. ఇప్పుడు ఆయన యుఎస్ లో ఉండటం వల్ల ఈ అదృష్టం మీకు దక్కింది. అవును, మళ్ళీ ఆ శివనారాయణ వచ్చి కేసుని తిరగదోడడు కదా? మీకు ఆ భయం లేదు మేడం. అలాంటి ప్రమాదం రాకుండా మేం చూసుకుంటాం. ఓకే, నాకిప్పుడు కావాల్సింది ఆ సూర్యనారాయణ బయటికి రాకపోవడం, శాశ్వతంగా జైల్లోనే ఉండటం, ఇక ఏ ప్రయత్నాలు కూడా పనిచేయకపోవడం. ఓకే లాయర్స్, మీ అవసరం ఉంటే మళ్ళీ కబురు చేస్తాను. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. మేడం,
నేను జైల్లో సూర్యనారాయణ విషయంలో వార్డెన్ దగ్గర నుంచి జైలర్ వరకు ఏం చేయాలో వివరంగా చెప్పాను మేడం. అతన్ని ఎవ్వరూ కలవకూడదు, అతని ఫ్యామిలీ వచ్చిన పర్మిషన్ ఇవ్వకుండా మేనేజ్ చేయమని చెప్పాను మేడం. అతన్ని ఒంటరిగా ఉంచి అతని బ్రెయిన్ కూడా పనిచేయనంతగా ఇండైరెక్ట్గా టార్చర్ పెట్టమని చెప్పాను. వెరీ గుడ్. కానీ ఐశ్వర్య చావాలన్నా అలేఖ్య ఇరుక్కోవాలన్నా ముందు అక్కడి నుంచి సూర్యనారాయణ్ని తప్పించాలి. ఆ ఇద్దరి ఆడవాళ్లకి ఆ సూర్యనారాయణ ఒక్కడే మగదిక్కు. అతను జైల్లో ఉంటేనే మనం ఐశ్వర్యని చంపగలం, అలేఖ్యని జైలుకి పంపగలం. ఐశ్వర్య పొజిషను బాగోలేదు. ఇప్పుడు ఐశ్వర్యను మనం చంపితే అది అలేఖ్య మీదకే వెళ్తుందా మేడం? ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు అలేఖ్య చెప్పినట్టు కిడ్నాపులు రౌడీయిజాలు చేసిన మరియప్ప భవానీలను తెలివిగా మనం కొనేశాం. వాళ్ళిప్పుడు ఐశ్వర్యని చంపేసి పోలీసులకు లొంగిపోయి అలేఖ్య చంపమని చెప్పిందని చెప్తారు. వాళ్ళు అలేఖ్య మనుషులని నిరూపించే సాక్ష్యాలన్నీ పోలీసుల దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. అంటే ఇప్పుడు అలేఖ్య వేళుతోనే అలేఖ్య కంటనే పడవబోతున్నారన్నమాట. అవును, ఆ వ్యూహంలో భాగంగానే ముందు ఆవిడ గారి మొగుణ్ణి జైలుకు పంపించాం. ఇప్పుడు ఆవిడ గారిని కూడా జైలుకు పంపబోతున్నాం. ఇక మనకు శత్రుశేషం లేకుండా చేస్తాను. వాళ్ళు తలలు బద్దలు కొట్టుకున్న అర్థం కానంతగా వాళ్ళ జీవితాలు జైల్లోనే ముగిసిపోయేలా చేస్తాను. వెరీ గుడ్ మేడం. మీ అందరికీ మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. సుకుమార్ ఐశ్వర్య విషయం మొత్తం అలేఖ్యకి చెప్పాలని ప్లాన్ చేశాడు. అతని ప్లాన్ అంతా అతనికొచ్చిన గుండెపోటుతో ఆగిపోయింది. మనలో ఎవ్వరూ కూడా సుకుమార్లా తయారవ్వకూడదు. సుకుమార్ అలా చేసి ఉండొచ్చేమో గానీ మేము అలా చేయం మేడం. అవును మేడం. సరే, ఈరోజు ఐశ్వర్య చచ్చిపోయే రోజు. దానికి సంబంధించి మనం ఏం చేయాలో ఎలా ఉండాలో మాట్లాడుకోవాలి. మన మిగతా మెంబర్స్ని కూడా ఆఫీస్కి రమ్మని చెప్పండి. అలాగే మేడం. ఏంటత్తయ్య? అమ్మా, నాకు చాలా టెన్షన్గా ఉందమ్మా. అందుకే నీకు ఫోన్ చేశాను. నాకు అర్థమైంది అత్తయ్య, మీరు మీ అబ్బాయి కోసం టెన్షన్ పడుతున్నారని. నేను పడుతున్న టెన్షన్ సూర్య గురించి కాదమ్మా, నీ గురించే. వాడికి జైలు కొత్త కాదు, కుట్రలు కొత్త కాదమ్మా. నేనిప్పుడు బాధపడుతున్నది, టెన్షన్ పడుతున్నది నీకోసమేనమ్మా. ఐశ్వర్యని హాస్పిటల్ పాలు చేసిన వాళ్లే సూర్య మీద కూడా కుట్ర పన్ని జైలు పాలు చేశారేమో. ఇప్పుడు వాళ్ళ లక్ష్యం నువ్వేననుకుంటానమ్మా. అందుకే నిన్ను జైలుకు పంపించాలని ఇదంతా చేస్తున్నారేమో. అసలే నువ్వు బెయిల్ మీదున్నావు. నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఈ టైంలో నువ్వు టెన్షన్ పడకూడదమ్మా. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాగే అత్తయ్య. నీకు తోడుగా ధనుష్ని పంపించమంటావమ్మా? వద్దత్తయ్య. జాగ్రత్తమ్మా.
నేను ఒట్టి మనిషి కూడా కాదు ఈ టైంలో నువ్వు టెన్షన్ పడకూడదు నువ్వు చాలా జాగ్రత్తగా మేడం, అలెక్కి గారంటే మీరే కదూ? అవును. దేనికి? మీకు ఫోన్ వచ్చింది, లైన్లో ఉన్నారు. ఎవరై ఉంటారు? సరే పద. మాట్లాడండి. హలో, చెప్పండి మేడం. సిస్టర్, నేను కొంచెం బయటకు వెళ్తున్నాను. నేను రావడానికి టైం పడుతుంది. కొంచెం పేషెంట్ని చూసుకోండి. అలాగే మేడం. సెలైన్ బాటిల్లో ముందు కలుపుకొని తాగితే స్కాచ్ తాగినట్టుంది. సూపర్గా ఉంది. రేయ్, అలేకి ఇప్పుడే వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ వస్తుందిరా.
ఇప్పుడప్పుడే రాదు. నువ్వెలా చెప్పగలవు? తను రావడానికి టైం పడుతుందంట. ఐశ్వర్యం చూసుకోమని నర్సుకు చెప్పింది. వెరీ గుడ్. చెప్పండి సార్. ఏం చేస్తున్నారా? చూడండి సార్, ఇప్పుడే అలేఖ్య మేడం బయటికెళ్ళింది. మాకు మంచి అవకాశం వచ్చింది. ఇంకో పావుగంటలో ఐశ్వర్య చనిపోయిన విషయం మీకు చెప్తాం. బయలుదేరుతున్నాం. ఐశ్వర్యని చంపడానికి అసలు కత్తులు, రివాల్వర్లు ఏవీ యూజ్ చేయొద్దు. అలాగే సార్. జాగ్రత్తగా ఉండండి. ఐశ్వర్యకి ట్రీట్మెంట్ చేస్తుంటే చచ్చిపోయిందనుకోవాలి తప్ప ఎవరో వచ్చి చంపారన్నట్లు ఎవ్వరికీ అనుమానం రాకూడదు. అర్థమైందా? అలాగే సార్. జాగ్రత్తగా వెళ్ళి పని ఫినిష్ చేసి ఫోన్ చేయండి. అలాగే సార్. లోపల నర్సుంది. ఆ నర్సును కూడా చంపేద్దాం. వద్దు, హర్షవర్ధన్ అలాంటి పనులు చేయొద్దన్నాడు. కాళ్ళు పట్టుకో. నేను ఈ తిండితో ఊపిరాడకుండా చేసి చంపేస్తాను. అలాగే, తొందరగా నర్సు వచ్చే లోపల చంపేసేయి.
చంపడం అంటే వాట్ బాయ్ దగ్గర బిస్కెట్ లాక్కుని తినడం అంత ఈజీ అనుకుంటారా? ఏరా, నా కాళ్ళ దగ్గర పనిచేసిన మీరు నా కళ్ళే కప్పుదామనుకున్నారా? రేయ్, ఇంతకు ముందు ఈ హాస్పిటల్లో కనపడడమే మీరిద్దరూ చేసిన పొరపాటు. అప్పుడే నాకు మీ ఇద్దరి మీద అనుమానం వచ్చింది. రేయ్, దెబ్బ తగిలితే గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే లెవెల్ మీది. కార్పొరేట్ హాస్పిటల్కి ఎలా వచ్చారనే నా అనుమానం నిజమైంది. మీ వెనకాల ఎవరో ఉన్నారు. తేలుస్తాను. వీళ్ళిద్దరిని ఇటు నుంచి తీసుకుపోండి. వచ్చిందన్నప్పుడే అనుమానం వచ్చింది. మీరు అక్కడ కనబడగానే బాగా ఆలోచించాను. మీ పనే క్రైమ్. అలాంటి మీరు అంత తేలిగ్గా ఎక్కడికి రారు. అటువంటిది హాస్పిటల్లో కనపడ్డారంటే ఈ అలేఖ్యకి అనుమానం రాకుండా ఎలా ఉంటుందిరా? హత్యా నేరం మీద జైలుకెళ్లిన మీకు బెయిల్ ఎవరు ఇప్పించారో చెప్పండి. ఎందుకు ఇప్పించారో చెప్పండి. చెప్పండి రా. మీరు మాకు బెయిల్ పెంచలేదన్న కోపంతో మీ మీద పగబట్టాం. మిమ్మల్ని చంపాలంటే మేము బయటికి రావాలి. మమ్మల్ని బయటికి తీసుకొచ్చే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇద్దరొచ్చి జైల్లో తేజ అనేవాడిని చంపేస్తే బెయిల్ ఇప్పిస్తామని చెప్పారు. అలాగే వాడిని చంపి
బెయిల్ మీద బయటికి వచ్చాం. బయటికి వచ్చాక మిమ్మల్ని చంపడానికి మీ ఇంటికి వచ్చాం. అంత లోపల పోలీసులు రావడంతో మిమ్మల్ని చంపలేకపోయాం. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం! చెప్పండి, చెప్పండి, మీ వెనకాలన్నది ఎవరు? చెప్పండి, చెప్పండి. ఏంట్రా, ఈ అలెక్కిని చంపేద్దామని నిప్పును పట్టుకుని ఆర్పేద్దామనుకుంటే మీ చెయ్యే కాలుతుందిరా. ఈ అలెక్కి నిప్పురా, నిప్పు! మీకెంత ధైర్యం రా? నన్ను చంపడానికి వస్తారా? రేయ్, మీరు ఒట్టి అసమర్థులరా. వీరేందర్తో అనవసరంగా గొడవపడి చంపేశారు. దాచిపెట్టిన ప్రకాష్ని వదిలేశారు. ఆఖరికి ఎవరో ఐశ్వర్యని చంపమంటే మీరు నాకు దొరికారు. మీకు తాగడం తినడం తప్ప అసలేమేర్చారా మీరు? అసలేమొచ్చు మీకు? ఏమొచ్చురా? ఏమొచ్చు? చెప్పండి, 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 చెప్పండి. ఎవరు చేయించారు? చెప్పండి, చెప్పండి. మేము చెప్పం మేడం. లక్ష్మణ్, మేడం, ఈ ఇద్దరిలో ఒకరిని చంపే. వాడి చావు ఎంత భయంకరంగా ఉండాలంటే రెండో వాడు అది చూసి భయపడి వాళ్ళ వెనక ఎవరున్నారో చెప్పాలి. చంపు, తొందరగా చంపు. నీ ఇష్టం. ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుని చంపుతావో చంపు, చంపే. మేడం, మేడం చెప్తాం మేడం. మమ్మల్ని చెప్తాం మేడం. వద్దని చెప్పండి మేడం. మేడం మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పండి మేడం. మేడం మీ కాళ్ళు పట్టుకుంటాం మేడం. మమ్మల్ని ఏం చేయొద్దు మేడం. నా రక్తం మీరు కళ్ళ చూద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు మీ రక్తం నేను కళ్ళ చూశాను. దట్ ఈజ్ అలేఖ్య. మేడం, మేడం చెప్తాం మేడం. మమ్మల్ని ఏం చేయొద్దు. మమ్మల్ని చంపొద్దు మేడం. అవును మేడం, చెప్తాం మేడం. అవును, మమ్మల్ని ఏం చేయొద్దు మేడం. మీ వెనకాల ఎవరున్నారో చెప్పండి. టైం లేదు, టైం లేదు, చెప్పండి. హర్షవర్ధన్ మేడం. వాడెవడు? ఆయన ఎవరో ఏంటో మాకు తెలియదు మేడం. ఆయన చెప్పినట్టు చేస్తున్నాం అంతే. నిజం చెప్పండి, వాడెవడు? వాడి వెనక ఉంది ఎవరు? నిజంగా అతను తప్ప మాకెవరూ తెలియదు మేడం. సరే, ఏం చెప్పాడు?
హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఐశ్వర్యని ఎలాగోలాగా చంపేసి ఫోన్ చేయమని చెప్పాడు మేడం. ఏంటి? ఐశ్వర్యని చంపేసి మీకు ఫోన్ చేయమని చెప్పాడా? అయితే ఒక పని చేద్దాంరా, ఐశ్వర్యని మనం చంపేద్దాం. అలా చూస్తున్నారు? హర్షవర్ధన్ అనేవాడు ఐశ్వర్యని చంపేమన్నాడు కదా, ఐశ్వర్యని మనం చంపేద్దాం. ఏంట్రా మున్సిపాలిటీ వాళ్ళకి దొరికిన వీధి కుక్కల్లా అలా చూస్తున్నారు? చంపేద్దామా? చెప్పండి, చంపేద్దాం. అదేరా, ఆ హర్షవర్ధన్ దృష్టిలో మనం చంపేద్దాం. మీరు పని చేయండి, వాడికి ఫోన్ చేసి ఐశ్వర్యని చంపేశాం, మీరు హాస్పిటల్కి రండి అని చెప్పండి. మేడం, బుద్ధి గడ్డి తిని పనిచేశాం మేడం. వాడు మహా క్రూరుడు మేడం. అలా చేస్తే మమ్మల్ని ప్రాణాలతో ఉంచడం మేడం. ప్రాణాల కోసం భయపడుతున్న మీరు ఒక ప్రాణాన్ని ఎలా తీయాలనుకున్నారా? ఒక మనిషి ప్రాణం తీయడం అంటే మామూలు విషయం అనుకున్నారా? చేయరా ఫోన్. ఆ ఐశ్వర్య చచ్చిందని చెయ్యి, లేకపోతే మీ ఇద్దరిని మేమే చంపేస్తాం. చేయరా. చెయ్యి, చేయరా. లక్ష్మణ్ మేడం, ఇందాక ఆపేసిన పనిని ఇప్పుడు పూర్తి చేయి. వద్దు మేడం, ప్లీజ్ చేస్తాం మేడం. ప్లీజ్ మేడం, వద్దని చెప్పండి మేడం. వద్దు మేడం, ఫోన్ చేస్తాం మేడం. వద్దని చెప్పండి మేడం. రే కట్లిప్పండి. లక్ష్మణ్, వాడి ఫోన్ వాడికి ఇవ్వు. సార్, పని అయిపోయింది సార్. ఐశ్వర్యని చంపేశాం. చంపేశారా?